హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భాగ్యలక్ష్మికి చెంప చెల్లుమనిపించిన వేదవతి. ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, ఈరోజు ఎపిసోడ్లో అయితే ఊహించని ట్విస్టులు, కన్నీళ్లు, మైండ్ బ్లాక్ అయ్యే ఛాలెంజ్లతో సీరియల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ముఖ్యంగా శ్రీవల్లి గుడిలో చేసిన పని, దానికి భాగ్యం ఇచ్చిన వార్నింగ్ అయితే మామూలుగా లేదో. అసలు ఈరోజు ఎపిసోడ్లో ఏమేం జరిగిందో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేద్దాం రండి. ముందుగా గుడిలో నర్మదా ప్రేమలను కలిసిన శ్రీవల్లే వాళ్ళ ముందు కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా బండారం మీరు బయట పెట్టారో, మీ లొసుగులు నేను కాపాడానో, నన్ను ఎలాగైనా ఇంటికి తీసుకెళ్ళండి చెల్లాయిలు అని బ్రతిమలాడుకుంటుంది. కానీ ప్రేమ మాత్రం మా కాపురానికే ఎసరు పెట్టాలని చూశావు, నిన్ను క్షమించేదే లేదని తేల్చి చెబుతుంది. దాంతో శ్రీవల్లి ఏడుస్తూ ఏకంగా నర్మదా ప్రేమల కాళ్ళ మీద పడిపోతుంది. మా ఆయన్ని వదిలేస్తే నాకు చావే గతని బ్రతిమలాడుకుంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇస్తుంది మన భాగ్యం. కన్న కూతురు అలా కాళ్ళ మీద పడటం చూసి అగ్నిపర్వతంలా రగిలిపోతుంది. బుద్ధి లేకుండా వాళ్ళ ముందు అలా దిగజారుతావేంటే, లేవే అని శ్రీవల్లిని లాగి నర్మదా వాళ్ళ మీద శివంగిలా దూకుతుంది. నా కూతుర్ని మీ కాళ్ళు పట్టుకునేలా చేస్తారా? 10 రోజుల్లో తిరిగి నా కూతుర్ను ఆ ఇంట్లో అడుగు పెట్టించకపోతే నా పేరు భాగ్యలక్ష్మి కాదని వాళ్ళ ముఖం మీదే పవర్ఫుల్ ఛాలెంజ్ విసురుతుంది. నర్మదా కూడా మేము చూస్తాం ఎలా తీసుకొస్తావో అనడంతో అక్కడ సీన్ మామూలుగా పండలేదు. ఇక మరోవైపు పూజలో తనతో కలిసి ధీరజ్ కూర్చున్నందుకు ప్రేమ మురిసిపోతూ ఉంటుంది. ధీరజ్ దగ్గరికి వెళ్ళి చేతిని హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతూ, నీకోసం ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను రా అని అంటుంది. కానీ మన ధీరజ్ ఊరుకుంటాడా? వదులు అని గట్టిగా అరిచి ఆమె మీద దారుణంగా కోపపడతాడు. ఇంకా నా మీద కోపంగా ఉన్నావేంట్రా అని ప్రేమ ఫీల్ అవడం, ధీరజ్ అరుపులతో అక్కడ వాతావరణం వేడెక్కుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్కి మరో పెద్ద హైలైట్, వేదవతి పుట్టింటికి వెళ్ళడం. ఇంటికి వచ్చిన వేదవతి వాళ్ళ అమ్మ రామరాజు గారిని ఒక కోరిక కోరుతుంది. ఈ చివరి రోజుల్లో కూతురితో కలిసి ఉందామని వచ్చాను, ఒక్క వారం రోజులు వేదవతిని మా ఇంటికి పంపిస్తావా అల్లుడు అని అడుగుతుంది. ఇప్పుడెందుకని వేదవతి అన్నా కూడా ధీరజ్, ప్రేమ, నర్మదలు వెళ్ళిరండి అత్తయ్య అని ఎంకరేజ్ చేయడం, రామరాజు కూడా ఒప్పుకోవడంతో వేదవతి బట్టలు సర్దుకుని పుట్టింటికి బయలుదేరుతుంది. వెళ్లే ముందు రామరాజు గారిని బాగా చూసుకోమని ఆ ఇద్దరు కోడళ్ళకే బాధ్యతలు అప్పగిస్తుంది వేదవతి. అసలే శ్రీవల్లిని ఇంట్లో నుంచి కింటేసి ఫుల్ ఖుషీలో ఉన్న నర్మదా ప్రేమలకు ఇప్పుడు వేదవతి కూడా వారం రోజులు ఇంట్లో లేకుండా పుట్టింటికి వెళ్ళడం అంటే వాళ్ళకి పండగే పండగ. మరి వేదవతి లేని ఈ వారం రోజుల్లో నర్మదా ప్రేమలు ఎలా ఉంటారో, భాగ్యం తన 10 రోజుల ఛాలెంజ్ని ఎలా నెరవేర్చుకుంటుందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరి నర్మదా ప్రేమల ప్లాన్స్ ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారో, భాగ్యం శబ్దం నెరవేరుతుందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ అప్డేట్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.